అందరికీ నమస్తే. నేను మీ కందిలి రాజేందర్. ఆదివారం రోజు అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ప్రభుత్వ భూములు నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించింది. భారీ భవనాలను గంటల వ్యవధిలోనే కుప్పకూల్చింది. అయితే ఆంధ్రప్రదేశ్లోని కావలి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు పొదలకూరి కళ్యాణ్ నిర్మించిన అపార్ట్మెంట్ను అధికారులు కూల్చారు. కావలి నియోజకవర్గం నుంచి 2024లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. తను నిర్మించిన అపార్ట్మెంట్ని కూల్చివేయడం, అట్లాగే హైడ్రా చేపడుతున్న ఈ కూల్చివేతల కార్యక్రమంపై ఆయన ఏమంటున్నారో ఆయన మాటల్లోనే విందాం. ఈ హైడ్రా కూలగొట్టే బిల్డింగు నాదేనండి. 300 గజాలు కృష్ణారెడ్డిపేట. యాక్చువల్లీ మేము 165, 166 సర్వే నెంబర్ అనుకొని కొన్నాము. దానికి ఫుల్ ఎల్ఆర్ఎస్ కూడా ఉంది. 85 డాక్యుమెంట్ అది. లేఅవుట్ కాడి నుంచి కస్టమర్ ఒక అతను కొన్నాడు. అతని దగ్గర నుంచి నేను కొని 1 సంవత్సరంన్నర కిందట కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశా. దానికి ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది. బట్ విలేజ్ ఆఫీసర్ కూడా దానికి పర్మిషన్ ఇచ్చాడు బిల్డింగ్ కడటానికి. దాన్ని ఈరోజు ఫైనల్ స్టేజ్లో ఆల్రెడీ ఒక కస్టమర్ కూడా అందులో ఉన్నాడు. వాళ్ళు ఖాళీ చేయించి మరీ కొడుతూ ఉన్నారు. నైట్ 8 గంటలకి ఇది 164 అని చెప్పి నోటీస్ ఇచ్చేసి మార్నింగ్ 6 కల్లా తీసుకొచ్చి ఈ హైడ్రా వాళ్ళు బిల్డింగ్ని కూలగొడటం జరుగుతూ ఉంది. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా గవర్నీయైన రేవంత్ రెడ్డి గారికి. ఒకవేళ 164 ల్యాండ్ అయ్యి ఉంటే గవర్నమెంటు చాలా ల్యాండ్లు అమ్ముతూ ఉంది గవర్నమెంట్ అవసరాలకి. ఒకవేళ మీరు అన్నట్టుగా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయ్యి ఉంటే ఈ స్టేజ్లో బిల్డింగ్లు కూలగొడతాం కన్నా దానికి వచ్చేసి ఒక జియో ఏదో 52, 53 జియో ఏదో ఉంది. ఆ ఫీజు కట్టించుకొని రెగ్యులేషన్ చేస్తే బాగుంటుందని నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నా. ఈ స్టేజ్లో కూలగొట్టేస్తే నాలాంటి చిన్న చిన్న వ్యక్తులు ఇప్పుడు దీనికి నాకు దాదాపు 4 నుంచి 5 కోట్లు ఖర్చు అయింది. మా జీవితం మొత్తం రోడ్డుకి వచ్చేసింది. ఇలాంటి పరిస్థితి ఉందండి. దయచేసి సీఎం గారు ఇది దృష్టిలో పెట్టుకొని ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్న బిల్డింగ్లు ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్లలో ఉంటే వాటిని రెగ్యులేషన్ చేసే పద్ధతిలో మీరు తీసుకొస్తారని ఆశిస్తూ ఉన్నా. ఇది మాట్లాడటానికి కూడా చాలా మనసులో బాధగా ఉంది. బట్ చెప్పక తప్పటం లేదండి. దయచేసి ఇలాంటి అన్యాయంగా కూలగొడతాం అనేది చాలా బాధాకరమైన విషయం. నేనంటే ఇలా మాట్లాడుతున్నా, చాలామంది సెన్సిటివ్ పబ్లిక్ కూడా ఉంటారు. మ్యాక్సిమం నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వేరే దగ్గర. వాళ్ళైతే మేము ఉరేసుకుంటాము అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు అప్పులు తెచ్చి కట్టుకున్నారు, ఏదో ₹1 వస్తుంది. యాక్చువల్గా మేము 164 ల్యాండ్ అయ్యి ఉంటే మేము కట్టం. గవర్నమెంట్ ల్యాండ్లో ఎవరిపై కబ్జా చేసి కట్టరు. తెలియకనో ఏదో చేసినప్పుడు దాన్ని రెగ్యులేషన్ చేస్తుంటే చాలా బాగుండేదని ఈ సందర్భంగా మీకు గవర్నమెంట్కి నేను చెప్పదలుచుకున్నాను.